I can show you the proof. Many married men ఇన్స్టాలో కామెంట్స్ చేస్తారు, నాకు క్రాస్ డ్రెస్సింగ్ చేస్తావా ప్లీజ్, ఐ విల్ పే యూ. వెరీ మ్యారీడ్ మ్యాన్. మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉండేవాళ్ళు, దే వాంట్ టు డూ క్రాస్ డ్రెస్సింగ్. వాళ్ళ అక్కలు అయిపోతారా? దే హ్యావింగ్ కిడ్స్ కదా, గే అయిపోయారా? అంటే అందరూ అవ్వాలని కాదు, అందరూ అవ్వాలని కాదు. ఐ నెవర్ ఆస్క్ అబౌట్ జెండర్ అండ్ ఈక్వాలిటీ. ఐ థింక్ ఐ సీ అ పీపుల్, పర్సన్ చూస్తాను అంతేగాని జెండర్ ఏంటి, సెక్షువాలిటీ ఓరియంటేషన్ అవేం నేను చూడను. సో ఐమ్ ఆస్కింగ్ యూ, లైక్ వాళ్ళంతా కేసా? ఐ కెన్ షో యూ ద ప్రూఫ్. ఇప్పుడే మొబైల్ తీసి ఎన్నో మంది హూ ఆర్ వెరీ గుడ్ లుకింగ్, దే వాంట్ టు డూ క్రాస్ డ్రెస్సింగ్. ఓకే, వై? ఐమ్ ఆస్కింగ్ యూ, వై దే ఆర్ థింకింగ్ దట్ వే? It's just their passion. Somebody has fantasies, someone wants to be a girl and they are married due to family pressures. చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఇన్స్టాగ్రామ్లో 80-90% అబ్బాయిలు అమ్మాయిలు ఐడి వేసుకొని వాడుతుంటారు. వాట్? యా, దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ ఫీమేల్ ఐడీస్ ఓకే, ఇన్సైడ్ దర్ మెన్ ఓన్లీ. యూ నో దట్. అండ్ అలానే మెసేజెస్ వస్తాయి, నేను అమ్మాయిని కాదు అబ్బాయిని, విల్ యూ డూ యర్ మేక్ ఓవర్. అండ్ చాలా మంది క్రాస్ డ్రెస్సర్ అని నొక్కండి, జస్ట్ సిడి అని టైప్ చేయండి, అబ్బాయిలే డ్రెస్అప్ అయి మాస్క్లు వేసుకొని వస్తారు, హూ ఆర్ మ్యారీడ్ అండ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐ నో అ పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ పూణే, వాళ్ళ వైఫ్కి తెలుసు హీ డస్ క్రాస్ డ్రెస్సింగ్ అని చెప్పి, హీస్ ఇన్ టు మేకప్, హీ హ్యాస్ హిస్ ప్యాషన్, హీ హ్యాడ్ ఎ కిడ్ అండ్ వర్క్స్ ఇన్ అన్ మల్టీనేషనల్ కంపెనీ. And he get paid salary of around 3 lakh per monthly. So వస్తే హిడు అనమాట, ఓపెన్గా ఐడి ఉంది ఫ్రమ్ పూణే. అంటే ఏం అంత పాపులరైజ్ అవ్వలేదు. హీ అప్లోడ్ ఫొటోస్, హిస్ ఫ్యామిలీ ఈస్ ఓకే, హిస్ వైఫ్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. తనకే కాదు కదా, హీ హ్యాడ్ ఎ కిడ్. యా, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ మేకప్, డ్రెస్సింగ్ స్టైల్ మేకప్ చేసుకున్నంత మాత్రం అబ్బాయి అయిపోడు, అలా అని చెప్పి మ్యాన్లీగా ఉన్నంత మాత్రాన్ని కూడా అబ్బాయి అయిపోడు. ఇట్ ఆల్ మ్యాటర్స్. ఫర్ మీ, ఐ డజంట్ ఆస్క్ ఎనీబడీస్ జెండర్ ఆర్ ఓరియంటేషన్ ఆర్ సెక్షువాలిటీ. నేను జస్ట్ ఆ పర్సన్ మాట్లాడి మంచిగా అనిపిస్తే ఐ విల్ టాక్ టు దెమ్, నచ్చకపోతే ఐ విల్ జస్ట్ డిస్కనెక్ట్ అంతే. నాట్ ఫర్ ది సొసైటీ, నాట్ ఫర్ ది ఆడియన్స్, ఫర్ మీ. నా క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా? చెప్పాను కదా, ఐ కాంట్ డిసైడ్ ఎనీథింగ్, స్టిల్ సర్చింగ్. అసలు వాట్ ఆర్ యూ టాకింగ్? సర్చింగ్ అంటేనే అదే, క్వేర్ ఇస్ ఎవ్రీథింగ్, యూ కెన్ బి ఎనీథింగ్. That's what queer meant to be. జస్ట్ జనరల్ గా మాట్లాడుకుందాం, మన జెండర్ ఏంటి అనేది మనకు తెలియకుండా ఉంటుందంటే. Yeah, many people are struggling with it. I'm a girl. You're a girl. That's your all right. That's what I'm telling about. That's what very people are going for psychiatric therapy for. If మీకు తెలియదేమో, నిన్న there was a pride in Hyderabad where around 500 to 600 people have gathered and they did a rally. There are many people are queer. What will you tell for them? They're queer. Many people are gay, transgender, cross-dressers, queer. The queer personality is like, you can be anything you want. Like, you can't just tell that what you are. You can be anything you want. I think myself, I'm a queer. Okay. I could be what I am. ఎప్పుడైనా ఎట్లయినా ఉండొచ్చు. Like present అయితే, that doesn't mean like you are a gay and you are marrying a guy అని చెప్పి అలా ఏం కాదు. జస్ట్ ఆమె క్వేర్ అంతే. మ్యారేజ్ మీద మీ అభిప్రాయం ఏంటి మరి? చెప్పాను కదా, జస్ట్ 17, అంత థాట్స్ ఏం వస్తాయి? 17 కి మ్యారేజ్ చేసుకోవాలని థాట్ ఎవరికి రాదు కదా. జెండర్ అనేది మనకి తెలియట్లేదు అనుకున్నప్పుడు, అంటే ఏంటి మనం ఏ పొజిషన్ లో ఉన్నాము, మనది జెండర్ ఏంటి అనేది తెలియట్లేదు అనుకున్నప్పుడు, సో దాని మీద కూడా కొంచెం లిటిల్ బిట్ ఒపీనియన్. అండ్ ఏం ఒపీనియన్ ప్రెసెంట్ అయితే లేదు. వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ మెసేజ్ యూ అండ్ టెక్స్ట్ యూ. ఉంది కదా నంబర్, ఐ విల్ టెక్స్ట్ యూ. ఓకే, యు విల్ గెట్ ఇన్వైటెడ్ ఫర్ మై మ్యారేజ్. మీ లైఫ్ లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా? జీరో లవ్ స్టోరీ. మా మదర్ సూపర్ ప్రొటెక్టివ్ ఉంటారని చెప్పా కదా, ఎవరితో మాట్లాడనిచ్చేది కూడా కాదు. బయట కూడా ఆడుకుంటానంటే అస్సలు లేదు, ఇంట్లో కూర్చొని ఉండంటుంది. సో మా బోత్ సిస్టర్స్ ఆర్ లవ్ మ్యారీడ్. సో మా మదర్కి క్వైట్ డౌట్ అనమాట, ఎక్కడ వాళ్ళని ప్రేమించి వెళ్ళిపోతానని చెప్పి. సో అందుకని చెప్పి ఇంట్లోనే ప్రొటెక్టివ్ గా పెంచారు. సో అలాంటివి ఏం లేవు. బెస్ట్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ లిస్టే చాలా తక్కువ ఉంటుంది, మేబీ 2 to 3 people ఉంటారు మాక్సిమం. మా స్కూల్ మొత్తానికి కలిపి 2 to 3 people తోనే ఐ వాస్ టాకింగ్ అ లాట్ అనమాట, బికాస్ మై మదర్ అప్రూవ్డ్ దెమ్. వాళ్ళిద్దరితో మాట్లాడితే మంచిగా. యు ఆర్ కన్ఫ్యూజింగ్ మీ, బట్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ టెల్ ఐ కన్ఫ్యూజ్ పీపుల్, మేబీ దట్స్ ట్రూత్. నేను కన్ఫ్యూజ్ చేసేస్తాను అండ్ ఐ మేక్ పీపుల్ టు మై వే అంతే. లైక్ వాట్ ఫ్రమ్ దేర్ వ్యూ ఐ విల్ టేక్ దెమ్ టు మై వ్యూ అనమాట. సో యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. యాక్చువల్లీ
అస్సలు దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఐ డోంట్ యాక్సెప్ట్. వాట్ నేను ఒకటి చెప్తున్నా మీతో, మీరు యాక్సెప్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నా లైఫ్ ఐఎమ్ డెఫినెట్లీ. టెలింగ్ యూ ద పర్సనల్ చాయిస్. మీరు యాక్సెప్ట్ చేస్తే నాకేమైనా వస్తుందా, చేయకపోతే ఏమైనా వస్తుందా? యాక్చువల్లీ యాజ్ ఏ ఇంటర్వ్యూవర్ నాకు అనిపిస్తుంది కదా, డెఫినెట్లీ నేను అంటే నేను చెప్తాను డెఫినెట్లీ ఏంటి నా చెప్పండి ఏంటి, ఒపీనియన్ వాట్స్ ఏంటి యువర్ అనేది నేను ఒపీనియన్? చెప్తాను. యా టెల్ మీ, ఐ విల్ అంటే లవ్ టు ఒక లిసన్. జెండర్ అనేది మనకి ఏంటి అనేది తెలియట్లేదు అనేది యా దట్స్ అ సైకియాట్రిక్ ప్రాబ్లం. చెప్పాలంటే ఐఎమ్ గెటింగ్ థెరపీడ్, సో తెలియంగానే చెప్తానని చెప్తున్నా కదా. సమ్ పీపుల్ ఆర్ ట్రాన్స్ఫోబిక్ అండ్ దే నో అబౌట్ ఇట్ and they will tell themselves as a trans, but I'm not into trans. I don't want to become a trans. I just don't want to do any surgeries on my body, so I'm not trans. I'm not interested in men nor in female. I'm not interested in both, so it's confusing. నాకే కన్ఫ్యూజింగ్ ఉంది. మై ఫ్యామిలీ ఆల్సో యాక్సెప్ట్స్ a lot అన్నమాట. ఈ విషయం చెప్పంగానే మా ఫ్యామిలీ కూడా షాక్ అయిపోతారు. మా ఇంట్లో you're not interested in men. not Are even men. men? No, Oh no, God, నేను అసలు ఏది చూడను. Uh, లైక్ ఓకే ఐఎమ్ నాట్ ఇంటూ బోత్ కాబట్టి ఐ జస్ట్ థింక్ మై సెల్ఫ్ యాజ్ ఏందో సైకియాట్రిస్ట్ థెరపీకి వెళ్ళాలని మా మదర్తో చెప్తూ ఉండే. సో అంటే ఇన్స్టాగ్రామ్ లో మీకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉందా? ఏంటి అంటే ఇలా ఇంట్రెస్ట్ ఇన్ పర్సనాలిటీస్. యా మేబీ నాకు చిన్నప్పటి నుంచి మా మదర్ ఓవర్ ప్రొటెక్టివ్ అవ్వడం వల్ల ఇలా అయిపోయానని చాలాసార్లు అనుకున్నాను. బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోత్ అనమాట. నాకేం ఎవరిని చూసినా లైక్ ఐ డోంట్ గెట్ అ ఫీలింగ్ ఆఫ్ సెక్షువల్ డిజైర్స్ ఆర్ లవ్ అనమాట. ఐ జస్ట్ థింక్ ద పర్సన్ ఈస్ టాకింగ్ టు మీ గుడ్, నాకు నచ్చితే మాట్లాడతా, లేకపోతే ఐ డోంట్ టాక్ అంతే. ఓకే. బికాస్ ఐ థింక్ ఇన్ మై లైఫ్ ఐ థాట్ మోస్ట్లీ ఆఫ్ మై మదర్. బికాస్ ఎప్పుడు చూసినా మా మదర్తో ఉండి నౌ ఐ ఫీల్ లైక్ క్వైట్ అ లాట్. లైక్ లేదు అని చెప్పినప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి ఇలా అయిపోయింది లైఫ్ అని చెప్పి లైట్గా అనిపిస్తుంది. కానీ మా మదర్ ఉన్నంత వరకు లైక్ ఎప్పుడు నాకు ఆ గ్యాప్ అనేది లేదు. లైక్ ఏం లవ్ కానీ అఫెక్షనేట్లో కానీ దేంట్లో గ్యాప్ లేదు. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ డూయింగ్ ఎనీ సెక్షువల్ యాక్టివిటీస్ ఇన్ మై మైండ్ కాబట్టి ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐఎమ్ ఫర్ నౌ. మేబీ ఇన్ ఫ్యూచర్ వీ విల్ సీ. ఉన్నప్పుడు మీ మమ్మీ అంటే మీ అమ్మగారికి ఎప్పుడైనా చెప్పడం జరిగిందా యా ఇలా? మై మదర్ నోస్. నేను ఎవ్రీథింగ్ మా మదర్ షేర్ చేస్తాను. ఆ, అలా అని ఏం లేదు. మా మదర్, మా ఇద్దరు అక్క వాళ్ళు, మా పిన్ని, షీ వాజ్ ఆల్సో వెరీ క్లోజ్ టు మీ. ఇప్పుడు మా మదర్ ప్లేస్ ఎవరైనా రీఫిల్ చేస్తున్నారంటే మా సిస్టర్స్ అండ్ మా పిన్ని నిజం చెప్పాలంటే. మా మదర్ ఉన్నప్పుడే మా మదర్ మా అక్క వాళ్ళ ముందరే ఐ జస్ట్ టోల్డ్ అనమాట. లైక్ లేదు, లైక్ మా మదర్ చనిపోయి 3 months బ్యాక్ అనుకుంటా. వి వర్ గోయింగ్ ఫర్ చార్ధామ్, టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ మా అక్క అండ్ ఇట్లా వీడియోస్ 1-2 వైరల్ అయ్యి దే ఆర్ గెటింగ్ ట్రోల్డ్ అన్నప్పుడు మా చిన్న అక్కకి ఆ వీడియో వచ్చింది స్క్రోల్ చేస్తుంటే. తను వచ్చి మా ఇంటికి వచ్చినప్పుడు చూపించింది, ఇలా ట్రోల్ అవుతున్నావు చూసుకో, కొంచెం ఏమైనా చేసేది ఉంటే రిపోర్ట్ కొట్టి బ్యాన్ చేయించేసి అలా ఏమైనా చేస్తే ట్రై చేయని చెప్పింది. సరే అని చెప్పా. అలా చేస్తాము. మా అక్క అడిగింది ఏమవ్వాలనుకుంటున్నావు, ఇట్లా ఏమన్నా అయిపోతావా, లైక్ సర్జరీస్ ఏమైనా చేయించుకొని అయిపోతావు అంటే లేదు అలాంటి థాట్ ఏం లేదు అంటే ఎవరి మీద ఇంట్రెస్ట్ అని నేను ఫ్రాంక్గా ఇట్లే చెప్పాను. దే వర్ ఆల్సో షాక్ దట్ ద టైమ్. లైక్ నేను కూడా చెప్పినప్పుడు నేను లైక్ ఎలా రా ఇట్లయితే కొంచెం చూసుకో అని మా అక్క మా అమ్మ వాళ్ళే అన్నారు. యు ఆర్ గెటింగ్ షాక్ దట్ నాట్ ఎనీథింగ్ లైక్ న్యూ ఫర్ మీ. మా అక్క అమ్మ అన్నప్పుడు మీరు షాక్ అయ్యారంటే దాంట్లో అస్సలు ప్రాబ్లం ఏం లేదు. షాక్ అయ్యారన్నప్పుడు నేనే థింక్ చేస్తున్నాను అసలు ఏంటబ్బా ఇలా అనేసాను ఫిఫ్త్ అని చెప్పి ఎటు లేకపోతే నా లైఫ్ ఏంటని నేను కూడా ఇది ఒక అనుకున్నాను. డిసీజ్ అనుకోవచ్చా? నాట్ అ డిసీజ్, ఇట్స్ మేబీ సైకియాట్రిక్ ప్రాబ్లం. మేబీ సమ్ పీపుల్ ఆర్ లైక్ మీ. డిసీజ్ అనుకుంటే డిసీజ్ అని కూడా అనుకోవచ్చేమో, నాకు తెలీదు. అంటే అంత సైకియాట్రిక్ స్టమ్స్ నేను టైప్ చేయలేదు, నేను అంత వరకు దూరం వెళ్ళలేదు కాబట్టి ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐఎమ్. అంటే డిసీజ్ అంటే నా దృష్టిలో ఏముందంటారు దీంట్లో డిసీజ్ అంత దూరం వెళ్ళడానికి అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. లైక్ ఇంట్రెస్ట్ లేదు అంటే లేదు అంతే, ఉంది అంటే ఉంది. ఓవర్గా ఉంటే ఏమో గే అనేస్తారు. అంటున్నాను కాదు, ఫ్రాంక్లీ సెయింగ్. ఇఫ్ అ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్ అయితే స్ట్రైట్ అంటాం, బోత్ అంటే బైసెక్షువల్ అంటాం, లేకపోతే గే ఉమెన్ అన్న లెస్బియన్, లేకపోతే ఒకవేళ అబ్బాయి మీద ఉంటే గే అనొచ్చు. బట్ ఐఎమ్ నాట్ ఇంటూ బోత్ కాబట్టి ఐఎమ్ నాట్ ఇంటూ బోత్ అంతే. దట్స్ వై ఐ టెల్ ఐ యామ్ క్వీర్ అంతే. లైక్ ఏది లేదు, అసెక్షువల్ అని కూడా చెప్పుకోవచ్చు, ఏది నచ్చదు నాకు అని చెప్పి. బట్ అలా అంటే నేను అలా ఏం ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్ అది చెప్పచ్చేమో. ప్రెసెంట్ అయితే అలా ఏం లేదు, క్వీర్ అని చెప్పచ్చు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ మీరు Society- పర్సనాలిటీస్ పరంగా కూడా కొంచెం యూఆర్ ఇన్ కన్ఫ్యూజింగ్ స్టేట్ కదా. ఏ పర్సనాలిటీస్ మ్యాటర్, లైక్ అదే జెండర్. జెండర్ మ్యాటర్ కదా, జెండర్ గురించే నేను చెప్పాను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, జెండర్ గురించే. ఇఫ్ అ జెండర్ ఇస్ దేర్, మీకు ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఉంటేనే కదా జెండర్ చెప్పగలను నేను అదే అంటున్నాను. లైక్ అంటున్నా. ఇప్పుడు
ఇఫ్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ నేను అదే చెప్పాను. అబ్బాయిల మీద ఉంటే గే అని చెప్పొచ్చు. అమ్మాయిల అమ్మాయిల మీద మీద ఉంటే ఓకే. రెండిటి మీద ఉంటే బైసెక్సువల్. నాకు రెండిటి మీద లేదు. దట్స్ వాట్ ఐయామ్ టెల్లింగ్. రెండిటి మీద లేకపోతే యూ కెన్ టెల్ యూ ఆర్ అసెక్షువల్. లైక్ నీకు నీ మీద తప్ప ఇంకెవరి మీద ఇష్టం లేదు. చాలా ఏమంటారు స్వార్థపరులు అనొచ్చు చెప్పాలంటే.